Good morning to one and all. Welcome back to my YouTube channel. This is Narayan Rao Kovur. In this video, we will understand the basic details of UPSC CSC 2026 notification. ఈ వీడియోలో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైనటువంటి వివరాలు తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఓపెనింగ్. యూపీఎస్సి సిఎస్సి 2026 notification is officially out. UPSC CSC 2026 notification is officially out. Released on 4th February 2026. యూపీఎస్సి సిఎస్సి 2026 నోటిఫికేషను ఫిబ్రవరి 4వ తేదీ రిలీజ్ చేయడమైంది. సెకండ్ వన్, వేకెన్సీస్. అబౌట్ 933 వేకెన్సీస్ అనౌన్స్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అండ్ అదర్ సర్వీసెస్. ఈ నోటిఫికేషన్లో 933 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అండ్ అదర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అప్లై డేట్స్. అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 4th February to 24th February 2026. Apply online at upsconline.nic.in. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 24th వరకు అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి వెబ్సైటు upsconline.nic.in. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 24th లోగా అప్లై చేయాలి. నెక్స్ట్, ఎగ్జామ్ డేట్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఫర్ 24th May 2026. సేవ్ ద డేట్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి యూపీఎస్సి సిఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషను 24th May 2026న జరగబోతుంది. ఈ డేట్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. 24th May 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్. సేవ్ ద డేట్. నెక్స్ట్, ఎలిజిబిలిటీ. You must be a graduate and aged 21 to 32 years. Age relaxations apply. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై ఫర్ యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామినేషన్. గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఏజ్ 21 to 32 ఏజ్ మధ్యలో ఉండాలి. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లై అవుతుంది. నెక్స్ట్, ప్రాసెస్. సెలెక్షన్ ప్రాసెస్. ప్రిలిమ్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెయిన్స్ there is an interview. ఈ యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. నెక్స్ట్, క్లోజింగ్. నోటిఫికేషన్ లైవ్. గెట్ యువర్ ఫామ్ ఇన్ ఎర్లీ and start your UPSC CSC 2026 preparation.
ఫిబ్రవరి 24th వరకు లాస్ట్ డేట్ ఉందని మీరు వెయిట్ చేయకుండా వెంటనే మీరు ఎవరైతే అర్హత ఉందో, ఎలిజిబిలిటీ ఉందో వెంటనే మీరు అప్లై చేసుకోవాలి. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో, ఆల్రెడీ మీరు అప్లై చేయకముందే మీరు ప్రిపరేషన్లో ఉంటారు. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఇంకొంచెం సీరియస్గా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్ దిస్ నోటిఫికేషన్ there are some new changes or new rules. Let us examine in a detailed manner. Point number 1, mandatory face authentication at exam centers. Mandatory face authentication at exam centers. At exam centers, face authentication is compulsory or biometric is compulsory. ప్రతి సెంటర్లో ఫేస్ ఆథెంటికేషన్ అనేది తప్పనిసరి ఆర్ బయోమెట్రిక్ తప్పనిసరి. సెకండ్ వన్, స్ట్రిక్టర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్రెడీ అపాయింటెడ్ ఆఫీసర్స్. స్ట్రిక్టర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్రెడీ అపాయింటెడ్ ఆఫీసర్స్. సర్వీస్లో ఉన్న ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ సిఎస్సి ఎగ్జామ్ మరలా రాయలేరు. ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్స్ మరలా సిఎస్సి ఎగ్జామ్లో ఐపీఎస్ ఆప్షన్ ఇవ్వకూడదు, ఆప్ట్ చేయకూడదు. దట్ ఈజ్ స్ట్రిక్టర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్రెడీ అపాయింటెడ్ ఆఫీసర్స్. నెక్స్ట్, రీఅటెంప్ట్ రూల్స్ ఆఫ్టర్ సెలెక్షన్. రీఅటెంప్ట్ రూల్స్ ఆఫ్టర్ సెలెక్షన్. సర్వీస్లోకి వచ్చిన తరువాత ఒక్కసారి మాత్రమే సిఎస్సి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది, ర్యాంక్ మెరుగుపరుచుకోవడానికి. సర్వీసులోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే సర్వీసు ర్యాంక్ మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరలా ఇంకొక అటెంప్ట్ రాయాలంటే సర్వీస్ నుంచి రిజైన్ తప్పనిసరి. నెక్స్ట్, న్యూ అప్లికేషన్స్ పోర్టల్ అండ్ టెక్ రిఫార్మ్స్. న్యూ అప్లికేషన్ పోర్టల్ అండ్ టెక్ రిఫార్మ్స్. ఫోటో, లైవ్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి, లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లై చేయాలి, సరైన విధంగా ఉండాలి. నెక్స్ట్, మోర్ సెంటర్స్ అండ్ బెటర్ పీడబ్ల్యూబీడి అకామిడేషన్. ఎక్కువ సెంటర్స్కి అవకాశం ఇచ్చారు. పర్టికులర్గా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వీళ్ళకి కొంత ఎక్కువగా వెసులుబాటు ఇచ్చారు. సెంటర్ యొక్క పరిమితులు సడలింపు చేశారు. బెటర్ పీడబ్ల్యూబీడి అకామిడేషన్, వాళ్ళకి అకామిడేషన్లో కొన్ని వెసులుబాటు కల్పించారు, కొంత వెసులుబాటు కల్పించారు. నెక్స్ట్, ఓబీసీ సర్టిఫికేట్ అండ్ టైమ్ బౌండ్ రూల్స్. ఓబీసీ, ఈడబ్ల్యూసి, నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు నోటిఫికేషన్లో చెప్పిన విధంగా సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్, నో కరెక్షన్స్ పోస్ట్ సబ్మిషన్. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ కానీ, కరెక్షన్స్ కానీ, అడిషన్స్ కానీ ఏమీ ఉండవు. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్స్ ఉండవు. ప్రతి యూపీఎస్సి, సిఎస్సి యాస్పిరెంట్ ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని
ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని సివియర్గా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.